స్వరాగ పరపరాగ సంపర్కమని విద్యాలయంలో హైయెస్ట్ మేబీ లార్జెస్ట్ పీరియడ్ సర్వింగ్ ఎంప్లాయీ నేనే. ఒక టీచర్గా 35 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేశాను. అయితే తప్పకుండా మనం ఈ చెట్లను మనం పునరుద్ధరించగలం. మరలా మనకి అది లెర్నింగ్ అంటాము, అన్లెర్నింగ్ అంటాము. వైస్ ఛాన్సలర్గా పనిచేశాను వైసెస్ లేకుండా. నా వంతు వ్యక్తిగతంగా ఒక్క 10,000 రూపాయలు ఒక మోడెస్ట్గా నేను కాంట్రిబ్యూట్ చేయడానికి మీ ముందు అనౌన్స్ చేస్తున్నాను. అందరూ కూడా వచ్చి దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు ముందుగా అల్యూమిని మెంబర్స్ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని మీట్ జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన ఈ హుదూద్ తుఫాన్ సంబంధించి విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అయితే ప్రత్యేకించి విశాఖ అంటేనే గుర్తొచ్చే ఆంధ్ర యూనివర్సిటీ ఎంతోమంది సెలబ్రిటీసు, అలాగే ఇండస్ట్రియలిస్టులు, ఎన్ఆర్ఐసు, ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్సు, అలాగే ప్రముఖులందరూ కూడా ఈ యూనివర్సిటీ నుంచి చదువుకొని ఈరోజు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు. అటువంటి ఎంతోమందికి జీవితం ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీ మొన్న తుఫాన్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయింది. ఓ పక్క ఆస్తి నష్టమే కాకుండా ముఖ్యంగా యూనివర్సిటీ అనేది ఒక గ్రీన్ క్యాంపస్. ఎన్నో ఏళ్ల వయసు గల చెట్లు ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సొంతం. మొత్తం పైనుంచి ఏరియల్ సర్వే చూస్తూ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో చెట్ల లోపల చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తాయి. అటువంటి క్యాంపస్ మొత్తం పూర్తిగా కూడా నష్టపోయింది. ఒక్క మొక్క కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు 237 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగినట్టుగా ఇప్పటికే వీసీ గారు ప్రాథమికంగా ఒక అంచనా కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ రీబిల్డ్ చేయడం కోసం, ఒక పునర్నిర్మాణం చేయడం కోసం ఒక పక్క ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా కూడా ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని దీంట్లో లీడ్ తీసుకోవాలి. వాళ్ళ సహకారంతో ఈ పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం మనం 19th కలిసినప్పుడు ఈరోజు పెట్టుకుందామని చెప్పి అనుకోవటం. మరి అనుకున్న తక్కువ సమయంలో చాలామందికి కమ్యూనికేట్ పర్సనల్గా చేయలేకపోయాం. మరి పేపర్ ద్వారా కానీ లేకపోతే సోషల్ నెట్వర్క్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు చాలామంది మీ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ మంది వచ్చారు. మొత్తం కూడా చాలా వాలంటరీగా స్పందించారు. ఇంకా బయట నుంచి ఎన్ఆర్ఎస్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు లాంటి ఒక పెద్ద నాయకులు కూడా ఈ విషయం చెప్తే చాలా సంతోషించి తప్పకుండా మంచి కార్యక్రమం, దీన్ని గో అహెడ్, మీకు ఎటువంటి సాయం కావాలో కూడా నేను కూడా ఖచ్చితంగా నాకు అందిస్తానని చెప్పని ఆయన చెప్పారు. మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు, అలాగే ఫిలిం ఫ్యాటర్నిటీ ఒక త్రివిక్రమ్ శ్రీనివాసు, ఆర్పి పట్నాయక్ లాంటి సెలబ్రిటీసు, అలాగే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఆఫీసులు తీసుకుంటే కూడా వందలాది మంది ఈ క్యాంపస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంతోమంది నగరంలో ఉన్న ప్రముఖులు కూడా, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎంతోమంది ఈ కళామ తల్లి దగ్గర చదువుకొని ఈరోజు ఉన్నత పదవులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కంట్రిబ్యూషన్ దీంట్లో అటు మానిటరీగా కానీ, సర్వీసెస్ కానీ, అడ్వైజెస్ కానీ ఏదో ఒక విధంగా ఈ మహాయజ్ఞంలో వాళ్ళందరూ కూడా పాల్పంచుకోమని అప్పీల్ ఇచ్చాం. దానికి తప్పకుండా అందరూ సహకరిస్తామని చెప్పి ఇప్పటికే స్పందన తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీ కూడా పర్సనల్ లెటర్ కూడా అప్పీల్ చేశాను. వాళ్ళ నుంచి కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. ఏదైతే నానా యూనివర్సిటీ వాళ్ళు 50 లక్షలు డొనేట్ చేయడం కాకుండా 2 days శాలరీ ఇస్తామని చెప్పారు. అలాగే ఎస్వి వేదిక్ యూనివర్సిటీ 1 day శాలరీ అనౌన్స్ చేశారు ఇప్పుడే. దాంతోపాటు మిగతా యూనివర్సిటీస్ అందరూ కూడా ఖచ్చితంగా మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం, మా కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకసారి ఈసీసీ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసి మేము తప్పకుండా దీంట్లో పాల్గొంటామని చెప్పిన కూడా చెప్పారు. దీంతోపాటు ముఖ్యంగా ఇక ఏదైతే మనకి ఈ 12th అనేది ఒక డేటు, మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవ్రీ ఇయర్ విశాఖలో ఒక ఫంక్షన్ లాగా చేయాలని చెప్పి అనుకుంటున్నా ఉన్నాం. అదే రోజు ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని మీట్ కూడా జరపాలని కూడా ఒక ప్రాథమిక డిసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు అల్యూమిని మీట్ పెట్టాలనుకున్నప్పుడు కూడా దానికి ఒక టైమింగు, కోఆర్డినేషను, కొంత కమ్యూనికేషన్, కొంత గ్యాప్ రావడం అనేది కొంత అనుకున్నంత సక్సెస్ కాలేదు. అలా కాకుండా మొత్తం టోటల్ స్టూడెంట్స్ కూడా డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నాం. మొత్తం కాంటాక్ట్స్ లిస్ట్ కూడా తీసుకుంటా ఉన్నాం. అటు మెయిల్ అడ్రస్ల దగ్గర నుంచి మొబైల్ నెంబర్ దాకా అన్నీ కూడా తీసుకొని ఎవ్రీ ఇయర్ October 12th విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని మీట్ ఉంటుంది అనేది ఒక ఫిక్స్డ్ డేటు మొత్తం అందరికీ కమ్యూనికేట్ చేస్తే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది. అలా కూడా ఒకటి డిసిషన్ తీసుకున్నాం. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీ అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్, ఇందులో నుంచి పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్తా ఉన్నారో పాస్ అయ్యి వాళ్ళు ఈ ఎక్కడైతే యూనివర్సిటీ నుంచి చదువుకుని డిగ్రీ తీసుకెళ్తా ఉన్నారో ఆ యూనివర్సిటీ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత, అది రూపాయ, 100 రూపాయల, 1000 రూపాయల వాళ్ళ కెపాసిటీని పెట్టి వాళ్ళని కూడా కంట్రిబ్యూట్ చేయమని చెప్పి
చెప్పడం జరిగింది. టీచింగ్ కానీ లెర్నింగ్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా మేము జాగ్రత్త తీసుకుంటున్నాం అనమాట. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, అవి అవగానే థౌజండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ప్లాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వానికి ఏమైనా లెటర్ రాశారా ఇంత లాస్ అన్నీ రాసేవాడి, ఆల్రెడీ 10 రోజులు అయింది. మినిస్టర్ గారి ద్వారా కూడా ఇచ్చాం. అందరూ ముందుకు వస్తున్నారండి. ఇంకో 10 daysలో విల్ హ్యావ్ మేజర్ టోటల్ లాస్ 233 crores ప్రొజెక్టెడ్. ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. మరి ఇంకొక అదృష్టమైన న్యూస్ ఏంటంటే మన హానరబుల్ మినిస్టర్ గారు అల్యూమినియం అసోసియేషన్ ఆంధ్ర యూనివర్సిటీ హానరీ సెక్రటరీగా ఉంటారు, చైర్మన్గా ఉంటారని కోరుకుంటారండి.